ప్రభు, మా యందు కృప చూపు. నా కష్టం నాకెలాగూ తప్పట్లేదు. కనీసం నా బిడ్డ జీవితమైనా ఆనందంగా ఉండేలా ఆశీర్వదించు. యావయ్యా, ఎక్కడికెళ్ళావయ్యా? అర్ధరాత్రి దాకా తిండి తిప్పలు లేకుండా ఎక్కడ తిరుగుతున్నావయ్యా? నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా. పోలీస్ స్టేషన్లోనా? ఏం చేసావయ్యా? ఏం చేయలేదు, అందుకే పోలీస్ స్టేషన్లో పెట్టారు. యావయ్యా, ఏం చేయకుండా పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారు? ఏం చేయలేదని చెప్పాను కదా, అందుకే రెండు స్టేషన్లో పెట్టారు. చెప్పయ్యా, అసలు ఏం జరిగింది? చెప్పయ్యా, చెప్పు, నిజం చెప్పు. చెప్పడానికి ఏముంది? ఏం లేదు. మందు అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. ఊరికే నిజం చెప్పయ్యా, అసలు ఏం జరిగింది? అదేం జరిగిందంటే, చివరికి అల్లుడు వచ్చి నన్ను ఏడిపించాడు. అల్లుడు గారిని పోలీస్ స్టేషన్ కి రప్పించావా? బాగా ఆలస్యం చేశాడు. నన్ను వదిలిపెట్టేసరికి మందు షాపులన్నీ మూసేశారు. అందుకే బ్లాక్లో కొనుక్కోవాల్సి వచ్చింది. ఎందుకయ్యా దాని బతుకుతో కూడా ఇలా ఆడుకుంటున్నావు? నువ్వు చేసే పనులకి నా బిడ్డ మాటలు పడాల్సి వస్తుందన్న జ్ఞానం లేదా నీకు? అల్లుడైతే మందు దొరక్క చాలా ఇబ్బంది పడ్డానని చెప్పు. సిగ్గులేని జన్మని చెప్పు. ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఎందుకో ఏంటో. ఆంటీ, ఆ రోజు నేనంటే మీ అందరికీ రోషాలొచ్చాయి. ఈ రోజు అంకుల్ ఏం చేశారో తెలుసా? ఇప్పుడే జరిగింది చెప్పాడమ్మా. ప్రణయ్ ప్రేమించాడు కదా అని మా స్థాయి కాకపోయినా మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసుకున్నాం. మాలాంటి వాళ్లతో సంబంధం కలుపుకున్నప్పుడైనా మీ లేబర్ బుద్ధులు పద్ధతులు పక్కన పెట్టకపోతే ఎలా? అసలు ఎలా కనిపిస్తున్నాం మీ కంటికి? మేమేంటి, మా స్థాయి ఏంటి? మేము మీ వల్ల పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి వచ్చింది. మా ఇంటి పరువుని వీధుల్లోకి లాక్కొచ్చారు. గతి లేదంటే చెప్పండి, 10 రూపాయలు పారేస్తాం, దూరంగా వెళ్ళి బ్రతకండి. అంతేగాని మా పరువుతో ఆటలాడకండి. ఇదే ఇంకెవరన్నా అయితే ఇలాంటి పని చేసి మా పరువు తీసినందుకు అంత విషం తాగిచ్చేస్తారు. మీకు అలాంటి రోషన్ లేదని నాకు తెలుసు. కనీసం మీ భర్తని కంట్రోల్లో పెట్టుకోండి. ఇలా వీధుల్లోకి వదిలేసి మమ్మల్ని బాధ పెట్టకండి. ఇంత చేసినా కూడా మేము కాబట్టి ఏమీ చేయకుండా కాముగా ఉన్నాం. ఇదే ఇంకెవరైనా అయ్యుంటే ఈ పాటికి మీ అమ్మాయిని మీ ఇంటికి పంపించేవాళ్ళు. అమ్మా, అంత మాట అనొద్దమ్మా. మరోసారి మా వల్ల మీకెలాంటి ఇబ్బంది రాదు. మీలాంటి అలగా జనాలకి మాట మీద నిలబడే అలవాటుండదని నాకు బాగా తెలుసు. అయినా సరే అవకాశం ఇస్తున్నాను. మళ్ళీ ఇలాంటిది జరిగిందంటే మీ కూతురు మీ ఇంటికొస్తుంది. జాగ్రత్త. లేదమ్మా, మళ్ళీ అలాంటి పరిస్థితి రానివ్వను. ఈ ఒక్కసారికి క్షమించండి. ఆయన చేసిన తప్పుకి నా బిడ్డను శిక్షించకండి. నా భర్త వల్ల కానీ, నా కుటుంబం వల్ల కానీ
మళ్ళీ మీకెలాంటి అవమానం జరగదు. ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. ఈ కోపాన్ని నా బిడ్డ మీద మాత్రం చూపించకండి అమ్మా. ఇంకా అది మీ చేతుల్లోనే ఉంది. ఆకలేస్తుంది, అన్నం పెట్టు. మేమేంటి, మా స్థాయి ఏంటి? మేము మీ వల్ల పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి వచ్చింది. ఇదే ఇంకెవరన్నా అయితే ఇలాంటి పని చేసి మా పరువు తీసినందుకు అంత విషం తాగిచ్చేస్తారు. అంత విషం తాగిచ్చేస్తారు. పోలీసులతో గొడవ పడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అదేదో గొప్ప పని అయినట్టు మధ్యలో నా పేరు చెప్పడం ఎందుకు? మన స్థాయి కాని వాళ్ళని చేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఛే, ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదు. ప్రణయ్ కూడా అలా మాట్లాడితే నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి? బంగారం కోసమే కదా నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ప్రణయ్ని నమ్మే కదా ఈ ఇంటికి వచ్చాను. అలాంటిది ప్రణయ్ నా మాట వినకపోతే నేనేం చేయాలి? ముందు వెనక ఆలోచించకుండా ఈ పెళ్లి కొప్పుకొని తప్పు చేశానా? ఇష్టపడి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఇష్టాలనే కాదు, కష్టాలను కూడా ప్రేమించాలి. ఆంటీ, అంకుల్ వల్ల ఎన్నేళ్ళుగా బాధపడుతున్నారో నాకు తెలీదు. బట్ ఇప్పుడు మీకు మీ అల్లుడు ఉన్నాడు. ప్రేమ గురించి నాకు చెప్పాలా? తన గురించి మీరేమి దిగులు పడద్దు, నేనున్నాను. తనకే కష్టం రాదు, రానివ్వను. నేను కూడా ఇలా ఆలోచిస్తున్నానంటే అర్ధరాత్రి నాన్న ఇలా చేస్తే ప్రణయ్కి మాత్రం కోపం రాదా? పోలీసులతో గొడవ పడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అదేదో గొప్ప పని అయినట్టు మధ్యలో నా పేరు చెప్పడం ఎందుకు? తాగడం కోసం ఏమైనా చేసాడువేనా? ఆఫీస్కి వచ్చి నానా గొడవ చేశాడు. అదేదో బ్రాందీ షాప్ అయినట్టు బాటిల్స్ పడేశాడు, వచ్చి నా క్యాబిన్లో కూర్చున్నాడు. ఛే, ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదు. ఎంత కోపం వచ్చినా ప్రణయ్ నన్ను అలా కసురుకోవడం ఏంటి?
నవ్వుతూ ఉండాల్సిన మా మధ్యలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయేంటి? ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు? నన్ను క్షమించమ్మా. ఏంటమ్మా మాటలు? నేను నిన్ను క్షమించడం ఏంటి? ఇప్పుడేం జరిగిందని? తెలుసులేమ్మా, మీ నాన్న చేసిన రాద్ధాంతమంతా తెలుసు. మళ్ళీ ఇలాంటి కష్టం నీకెప్పుడు రాదమ్మా. ఏం కాలేదులేమ్మా. అమ్మ బాధపడుతుందని ఎన్ని బాధలు నీలోనే దాచుకుంటావమ్మా? అది చిన్న విషయమేలేమ్మా. అర్ధరాత్రి పరుగుగల కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం చిన్న విషయమా? తాగి గొడవ చేస్తుంటే ఇంట్లోనే కదా అని భరించాను. ఆ గొడవ నీ ఇంటి దాకా వచ్చి నీ కాపురాన్ని ఇబ్బంది పెడుతుంటే ఇంకా చూస్తూ ఊరుకోలేను. అలా అని నాన్నేం అనకమ్మా. నాన్న ఇంకా గొడవ చేస్తారు. లేదమ్మా, ఇంకెప్పుడు ఏ గొడవ చేయడు. నీ పుట్టింటి నుంచి ఇంకా నీకు ఏ ఇబ్బంది ఉండదు. అల్లుడు చాలా మంచోడమ్మా. ఆ అబ్బాయిని బాగా చూసుకో. బంగారం జాగ్రత్త. దానికి ఇంకా అన్నీ నువ్వే. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? జాగ్రత్త జాగ్రత్త చెప్తున్నాను అంతే. చూడు, జరిగిన దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు. రేపు నేను వచ్చి మాట్లాడతానులే. రేపటికి మేము ఉండవులేమ్మా. అందరం ఏసై దగ్గరికి వెళ్తున్నాం. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అదేనమ్మా, రేపు అందరం చర్చికి వెళ్దాం అనుకున్నాం. దాని గురించే చెప్తున్నా. పిచ్చి పిల్ల, ఎందుకే మా గురించి బాధపడతావు? నీకంటూ ఏం చేయలేకపోయినా ఈ అమ్మ నాన్న ఉంటే ఏంటి, పోతే ఏంటి? అమ్మా, నువ్వు అలాంటి మాట్లాడకమ్మా. ఏ ప్రభు దీవిస్తాడనా? నిజంగా అలా దీవిస్తే రేపు నీకు పుట్టబోయే పిట్టకైనా నా పేరు పెట్టుకుంటావు అమ్మా. అమ్మా, ఏమైందమ్మా నీకు? ఏంటి మాటలు? ఏదో ఆశ కొద్దీ అడుగుతున్నాలేమ్మా. నా బిడ్డగా నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను. నీ బిడ్డగా పుట్టి నీ రుణం తీర్చుకుందామని ఆశ. అంతే, అంతేనమ్మా. వద్దమ్మా, ఈ టైంలో ఇలాంటి మాటలు మాట్లాడకు. అలాగేనమ్మా, ఇక నిన్ను బాధ పెట్టే మాటలు ఎప్పుడు మాట్లాడను.
సరేలే పడుకోమ్మా. అలాగేనమ్మా, ఈరోజు ప్రశాంతంగా పడుకుంటాను. నేనే కాదు, ఇంట్లో అందరం ప్రశాంతంగా పడుకుంటాం. జాగ్రత్తమ్మా. ఆ దయగల తండ్రి యేసయ్య నిన్ను ఎల్లవేళలా కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ ప్రేమ. అమ్మేంటి కొత్తగా మాట్లాడుతుంది? ఏమైంది అమ్మకి? ఏవయ్యా, లేవయ్యా. ఏ మత్తు దిగిపోద్ది లే. తాగుదు గాని లేవయ్యా. ఆ? ఆ, నేను నేను విన్నది కరెక్టేనా? కరెక్ట్ గానే విన్నావు. లే, నీకు కావలసినంత తాగుదు గాని లే. ఏంటే లేవయ్యా, నాకా లే. మందు? ఆ? ఆ, నువ్వు చెప్పేది నిజమేనా? అవును. వారిని నా మీద రా. నీకెంత ప్రేమ ఏంటే? ఆ, మంది ఎక్కడా? తెస్తాను. ఉందా? తెస్తానయ్యా, ఆ. కూర్చో. ఆ. తెస్తానుండు. తే. ఏంటి ఏంటి మా ఊళ్ళో మార్పు వచ్చేసింది? జీసస్! అమ్మయ్య, మందు మందేది తెస్తానుండు. తీసుకురా. కూర్చో. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. ఇవేవు మందే? ఇది మందే నాకోసమే. ఇది అసలు గిల్లు 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 గిల్లు. అమ్మా కాదు, నిజమే నిజమే నిజమే. కావాల్సినంత తాగు. కడుపు నిండా తాగు. కడుపు నిండా.